యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ బిడ్డని మీ చేతుల్లో పెట్టిన తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. ఎవరో అన్న మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నాకు అర్థమైంది. ఇక నుంచి నీకే బాధ లేకుండా నిన్ను సంతోషంగా చూసుకునే పూచి నాది. ఇలా మీకు దగ్గరే మీతో ఒక బిడ్డని కంటాను. ఆ తర్వాత మా అత్త విరాజ్ ఇంకెవ్వరూ నన్ను ఆనంద్ గారి నుంచి కానీ ఈ ఇంటి నుంచి కానీ విడదీయలేరా. నెలకి 1,00,000 రూపాయలు సాలరీనా? గట్లుంటది మరి. అంతేకాదు ఏమైనా స్టేజ్ షోస్ చేసినావనుకో గా లాభంలో 10% ఏందది లాయల్టీ కూడా ఇస్తారంట. పాడితే ఏదో మంచిగా పైసలు వస్తాయని అనుకున్నాం గాని గిన్ని పైసలు ఇస్తారని అనుకోలేదే. ఈ బలగన్ రావులు మనవరాలంటే లక్షలు కాదే తులసమ్మ, రేపు కోట్లు ఇయ్యాలి. గట్లుంటుంది మా పాట. ఏందో మామా, ఇదంతా చూస్తుంటే మనకి మంచి దినాలు వచ్చినాయి అనిపిస్తున్నది. ఇక మనకి దిగులే లేదే. అవుగా అలకనందా, అవుగాని నువ్వు పాటలు పాండ్యంకైనా నా కళ్ళద్దాలు కొనిస్తావే? మామూలు కలద్దాలైంది తాత, గా నల్ల కలద్దాలు కొనిస్తా. చిన్నోనికి మంచి దవాఖానలో చూపిస్తాను. మనం ఉండనీకి ఇల్లు దుస్తువులన్నీ తీసుకుంటా. మస్తు సంబరంగా ఉన్నదే ఇదంతా ఇంటుంటే. కానీ గప్పున్నమ్మ యాదకొస్తుంటేనే భయంగా ఉన్నది. అవమ్మా, మనం ఖుషిగా ఉండాలన్నా, నేను మంచిగా పాట పాడి సంపాదించాలన్నా గా పున్నమ్మ పీడ వదిలిపోవాలా. పున్నమ్మ పోవుడా? పాపాలు అంత తొందరగా బొందలోకి పోవే. అవును, గత లెక్క పెద్ద పెద్ద కళ్ళేసుకొని మన కోసం ఎతుకుతా ఉన్నది. గదట్లా తిరుగుతా ఉండగా నువ్వుగా పాటలు పాడే దానికి పోవుడు చాలా ప్రమాదం నందు. అక్క, నువ్వు ఇట్లా ఫేమస్ అయినావు అనుకో, గప్పున్నమ్మ నీ జోలికి కూడా రాలేదు. నేను ఫేమస్ గానికి చాలా టైం పడుతుందిరా. గప్పున్నమ్మ విషయంలో చాలా గుబులుగున్నదే నందు. అమ్మా, నువ్వు బుగులు పడకు. గిడికొచ్చినప్పుడు బతుకుత సాల్తే అనుకున్నాం. గా తర్వాత బయట పనులు చేసుకుంటూ మంచిగానే బతుకుతున్నాం. గిప్పుడు పాట పాడే స్టేజ్కి ఎదిగినా. గా పున్నమ్మ మనల్ని తొక్కనీకి చూస్తే మనం గిట్లా పైకి పోతున్నాం. అవునమ్మా, గా బాన్స్వాడలో ఉన్నప్పుడు 4 గడపలు తప్పించి ఏమీ తెలవని నేను ఈ రోజు గిట్లా గింత దాకొచ్చినానంటే ఒక విధంగా గా పున్నమ్మ వల్లేగా. అరే నందు, నందు, ఉన్నావా ఇంట్లో? నువ్వు ఉంటావో లేదో అనుకుంటూ వస్తున్నా. ఏమైంది అంకుల్? ఇంకెందుకురా, రెంట్ ఇవ్వాలి కదా. నందు, దాచిన డబ్బులు తెచ్చినా? నువ్వు ఆగే, అవి చిన్నోడు ఎమర్జెన్సీ కానీ నేను మాట్లాడతా కదా, నువ్వు జరాగు. ఏంటా గుసగుసలు? డబ్బులు ఇస్తేనే వెళ్తాను. ఆహా, ఏంలే అంకుల్. అంకుల్, ఇవాళ డేట్ ఎంత? 30. అద్దెప్పుడు ఇవాళ? 1వ తారీఖు. 1వ తారీఖు వచ్చాక అంటే రేపు మార్నింగ్ ఇస్తా. ఇదిగో ఇప్పుడు 9 అయింది. నైట్ 12 దాటితే 1వ తారీఖు వచ్చేస్తుంది. నువ్వు మార్నింగ్ ఇస్తానంటే నేను 7ంటికి వచ్చినా అద్దె 7 గంటల ఆలస్యం అవుతుంది. అంటే నాకు 7 గంటల నష్టం. ఇప్పుడు ఇస్తే మాకు 3 గంటల నష్టం. మీరు నా ఇంట్లో ఉంటున్నారు, నా మీద సెటైర్లు వేస్తే నేను హట్ అవుతాను. మీరు హట్ అయితే మాకు రెంట్ పెరుగుతుంది. పెంచాలా రెంటు? వద్దంకుల్ ప్లీజ్. మరి అలాంటప్పుడు ఈ పిల్ల పేషెంట్ గారిని నేను వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండమని చెప్పు. రేయ్, నువ్వు ఇటు రారా. వాడేదో చిన్నోడు. సారీ అంకుల్. సరే, అద్దె డబ్బులు ఇస్తే నేను ఆ అమ్మాయి కోసం ఇల్లు వెతకాలి. నేనందుగా నిన్నేరా. అసలే నాకు ఆకలేస్తుంది. లేట్ చేసావంటే దీంతో పాటు బిర్యానీ డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి.
గదేంది అంకుల్ నన్ను రెంట్ అడుగుతుండ్రు? హా? అదేంట్రా నందుగా అలా మాట మార్చావేంటి? కొంపదీసి రెంట్ ఇచ్చేసానంటావా ఏంటి? నేనెక్కడ మాట మార్చిన అంకుల్? మరి రెంట్ నన్ను అడుగుతారా అంటున్నావేంటి? అవు అన్నా, నువ్వే కదా 50-50 అన్నావు, రెంట్ మాఫీ అన్నావు. అన్నాన్రా, కానీ ఆ అమ్మాయి గురించి చెప్తేనే కదరా అవన్నీ. ఆ అమ్మాయి గురించే కదా అంకుల్ నేను చెప్తాగా. ఆ, చెప్పరా, చెప్పు. ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఎప్పుడు చూసావు? అవన్నీ చెప్పరా నందు. అమ్మని రెంటు అవన్నీ తర్వాత చూసుకుందాంరా. ముందు అమ్మాయి గురించి చెప్పు. ఆ, నాకో చిన్న డౌట్ ఉన్నది. నేను ఇట్లా నమ్మచ్చా? అవ్వక్క, అంకుల్ మీద నాకు బీ నమ్మకం రావట్లేదు. అబ్బా, నన్ను నమ్మండ్రా. ఆ, సర్లే, మళ్ళా మమ్మల్ని మోసం చేయొద్దు. అబ్బా, చెయ్యనులేరా. అడ్రస్ చెప్పరా. ఆ పోరిని అబ్బా అదేంది బాన్స్వాడ బస్ ఎక్కుతుంటే చూసినా. ఏం సోంచాయిస్తుర్రు అంకుల్? అరే నందు, ఆ అమ్మాయిని చూపిస్తేనే కదా గెలిచింది దాంట్లో 50-50 రెంట్ మాఫీ అని చెప్పాను. మరి ఇలా చెప్తే ఎలారా? అరే మాట మార్చినవులే అంకుల్. మాట మార్చడం లేదు, ఏం లేదురా. ఎక్కడికి అంకుల్? చిన్న పని ఉంది లేరా, తర్వాత వస్తాను. రెంటు ఇవన్నీ తర్వాత చూసుకుందాం లేరా. ఏం ప్లాన్ వేసినావు అక్క? అక్కేంద్ర అక్క, గీ ఓనర్ గాడు శానా హుషారుగున్నాడు. ఈడితో జర జాగ్రత్తగా ఉండాలి. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయితే గా పొన్నమ్మ దరిద్రం కూడా వదిలిపోతుంది. మీరు ఈయనే ఉండుండ్రి, నేను ఇప్పుడే వస్తా. తొందరగా తీ. హలో, అమ్మగారు లేరా? ఉన్నారు. నువ్వెవర్రా? నేను ఏదైనా సరే ఆమెతోనే డీల్ చేస్తాను. అమ్మా, మీతోనే మాట్లాడతాడంట. ఎవడ్రా నువ్వు? అమ్మా, నేనమ్మా. భవానీ నగర్లో మీరు వెతికే అమ్మాయి గురించి చెప్తే బిల్డింగ్ కట్టిస్తానని చెప్పారు కదా. గా సందు మొత్తం నీవే ఇళ్ళని చెప్పినావు, నువ్వే కదా? అబ్బా, మీ మెమరీ సూపర్ అమ్మా. ముందు ముచ్చట చెప్పరా. నాకు బిల్డింగ్ కట్టిస్తా అన్నారు. 3 అంతస్తులకి పర్మిషన్ ఉంది. ప్లాన్ కూడా రెడీగా ఉందమ్మా. అరే ఓ బద్మాష్, అమ్మాయి గురించి చెప్తావనుకుంటే బిల్డింగ్ అంటావేంట్రా? నాకు గత్తర లేపినావనుకో, మనుషుల్ని పంపించి నీకున్న బిల్డింగ్లన్నీ కూల్చి పారేస్తాను. అమ్మమ్మమ్మమ్మ, అంత పని చేయకండమ్మా. మీకు ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ చెప్దామనే ఫోన్ చేశా. యాడ్రా ఉందది, త్వరగా చెప్పు. అమ్మా, చెప్తే బిల్డింగు. రేయ్, ముందు దాని గురించి సమాచారం గిట్లా చెప్పు. గా తర్వాత నీకిస్తానన్నవన్నీ ఇస్తా. అమ్మా, మీకు కావలసిన అమ్మాయి ఎక్కడుందో తెలిసిపోయిందమ్మా. ఇంతకీ యాడుందది? బాన్స్వాడలో ఉందమ్మా. బాన్సువాడా? ఏంద్రా, నాతో గిట్లా మజాక్ చేయట్లే కదా? మజాక్ చేసినావనుకో చంపి పొందబెడతా బిడ్డ, చూసుకో. అయ్యో, నేను నిజమే చెప్తున్నానమ్మా. బాన్సువాడ యాడుంటుందో తెలిసినా? బాన్సువాడలో ఎవరుంటారో తెలిసినా? గాడాజీ పటేల్ పుణ్యం ఉంటది. గది నా గడిరా. నా గడికి గా పోరి ఎట్ట పోతది? అమ్మా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనమ్మా. ఆ అమ్మాయి బాన్స్వాడే పోయిందంట. గా పోరి పారిపోయిందే మా బాన్సువాడ నుంచేరా. నా ఊరికి ఎట్టా వస్తది? ఏమోనమ్మా, ఆ అమ్మాయి బాన్స్వాడ బస్ ఎక్కడం మా కుర్రాడు చూశాడంట. మీ కుర్రాడా? వాడు నిజమే చెప్తున్నాడా? ఒక్క నిమిషం అమ్మా, వాడితోనే మాట్లాడిపిస్తాను. నందు, 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 ఒరే నందు.
నందు, ఒరే నందు, ఇట్రారా ఒకసారి, ఇట్రారా, తొందరగా రారా. ఏంది అంకుల్ మళ్ళొచ్చిండ్రు? నందు, ఆ అమ్మాయి నువ్వు ఎక్కడెక్కడ చూసావో కాస్త వివరంగా చెప్పు. అరే వాళ్ళతో మనకెందుకు అంకుల్, నేనెందుకు చెప్తా? అరే కాస్త చెప్పరా, చెప్పు చెప్పు. అరే వద్దు అంకుల్. చెప్పమంటుంటే చెప్పు చెప్పు, ముందు నువ్వు చెప్పు. అరే, చెప్పరా, అంకుల్. మాట్లాడు. హలో, ఏందిరా ఏం చూసినావు? గా పోరిని ఏడ చూసినావు? గా పోరిని బాన్స్వాడ బస్ ఎక్కుతుంటే చూసిన పటేలా. రే ఎవడ్రా నువ్వు? నన్నే పటేలా అని పిలుస్తున్నావు? నేను నీకు తెలుసా? నన్ను పటేలా అని నా గడిలో వాళ్ళే పిలుస్తారు. ఏందిరా నువ్వు నా గడి మనిషివా? చెప్పరా. అంటే మీ గురించి మా అంకుల్ చెప్పిండ్రు, అందుకే అట్లా పిలిచిన. అంకులా? ఇప్పుడు నాతో మాట్లాడినవాడా నీ అంకులు? అవు పటేలా. నువ్వు నిజంగా గా పోరి బాన్స్వాడ బస్ ఎక్కుతా అంటే చూసినావా? చూసిన పటేలా. ఎట్లరా నువ్వు చెప్పేది నమ్మాలి నేను? పటేలా, మీరిక్కడ వెతుకుతున్నారని గామెకు తెలిసిపోయిందేమో. వాళ్ళు మళ్ళా బాన్స్వాడకు పోతే మీరు అక్కడ వాళ్ళను వెతకలేక వదిలేసిండ్రేమో. గీ సిటీలో ఉంటే దొరికిపోతామని అనుకున్నారేమో పటేలా. నువ్వు గా పోరి ఒక్కదాన్ని చూసినావా? లేలే పటేలా, ఆమెతో పాటు వాళ్ళ అమ్మనుకుంటా ఒక ముసలైన ఒక కుర్రోడు కూడా ఉన్నాడు పటేలా. అయితే అదేరా, నువ్వు చెప్పేది అలకనంద గురించే కదా. దాన్ని ఇడవా, బాన్స్వాడ పోయి దొరకబడతా. రే నందు, ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో అమ్మా. ఏందిరా? అంటే నేను చెప్పింది నిజమేనమ్మా. మరి మీరు బిల్డింగ్కి డబ్బులు పంపిస్తే రేపు శంకుస్థాపన పెట్టుకుంటానమ్మా. అది బాన్స్వాడలో దొరికినాక నీకిస్తానన్నదిస్తా. కేంద్ర నందు వీళ్ళు ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే చాలు అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికితేనే ఇస్తామంటున్నారు. గీళ్ళు గిట్లనే ఉంటారు అంకుల్. ఆశ చూపించి మన కాడ ఇన్ఫర్మేషన్ తీసుకొని గిట్లనే మోసం చేస్తారు. అవునా నందు, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్కమ్ వస్తుంది, బిల్డింగ్ కట్టుకోవచ్చు అనుకున్నాను. చూసిండ్రా అంకుల్, గీ సంటోళ్ళ కోసం మీరట్లా పోయి ఆశలు పెట్టుకుని గల్లీ గల్లీ మొత్తం వెతికిండ్రు. ఇప్పుడు ఏమైంది? మీ టైం మొత్తం వేస్ట్ అయింది. అయినా మీకెందుకు అంకుల్ గీ టైం పాస్ పనులు? పోయిరాన్రి, రేపటి నుంచి మీ పనులు మీరు చూసుకోండి. అంకుల్ లేట్ అయింది, వెళ్ళండ్రి, వెళ్ళి ఇంట్లో పడుకోండి. అక్క నువ్వు మస్తు జబర్దస్త్ ప్లాన్ ఇచ్చినావులే. అవురా, గీ దెబ్బకి గీ ఓనర్ ఇంకా నా గురించేం వెతకడు. గా పొన్నం మీడికెళ్ళి బాన్స్వాడ పోతుంది. అయితే మనం స్వేచ్ఛగా తిరగచ్చు కదా. అవు మళ్ళా మామా, గా పున్నమ్మ బాన్స్వాడ వెళ్తదా? వెళ్తదే, గది బిల్కుల్ బాన్స్వాడ పోవాలా. గది నా మాట పూర్తిగా నమ్మింది. కీడికెళ్ళి పాటికి మందితో బాన్స్వాడ బయలుదేరే ఉంటది. తులసమ్మ, నాకు అది వెళ్ళిపోతాది అనిపిస్తుంది. మనం ఇంకా నిబ్బరంగా ఉండొచ్చు. గది మళ్ళీ ఈడకొచ్చే లోపు దీన్ని ఏ చేతిలోనూ పెడితే ఇక దీనికి ఏ దిగులు ఉండదు మామా. గా పెళ్లి ముచ్చట ఎత్తకే తల్లి. ఎత్తకుండా ఎలా ఉంటామే? నీకు పెళ్ళి అవ్వలేదనే కదా గా పున్నమ్మ కొడుకు కన్ను నీ మీద పడ్డది. గా పెళ్ళైపోతే గా వచ్చినోడే గాల నుంచి నిన్ను కాపాడుకుంటాడు కదా. బా పెళ్లి 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 నువ్వు వదరా పా. అది కాదే, మన నందుని మనవాడే మహారాజు గాడున్నాడు. వావ్, బావ రాక్ బ్యాండ్ మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పి చిన్న పోస్ట్ చేశానా లేదో, ఎన్ని లైక్సో ఎన్ని కామెంట్సో చూడు గ్రాని.
రాక్ స్టార్ క్రేజ్ అది. విరాజ్ నుంచి వచ్చే సాంగ్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా? ఈ మధ్య చిన్నోడు పాడడం ఆపేశాడు గాని లేకపోతే ఈ పాటికి టాప్ లో ఉండేవాడు. గ్రాని, అప్పుడైనా ఇప్పుడైనా బావ టాప్ లోనే ఉంటాడు. బావని ఒక్క మాట కూడా అన్నివే. ఎలా అందిస్తాను? అదిగో బావస్తున్నాడు. కంగ్రాట్స్ బావా. బావా చూసావా, నేను నీ గురించి పెట్టిన పోస్ట్ కి ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో. చిన్నా, విరాజ్, మన బ్యాండ్ రీస్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక్క పోస్ట్ చేసామో లేదో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు విరాజ్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు మనల్ని వాళ్ళ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయమని అడిగారు. సూపర్ న్యూస్ మధురా. కానీ మనకు 5 days మాత్రమే టైం ఇచ్చారు. అంత తక్కువ టైమా? రిహార్సల్స్ ఇంకా మొదలు పెట్టలేదు. 5 days అంటే ఎలాగా? ఏదైనా కానీ మనం పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలి. చిన్నోడా, నీ పర్ఫార్మెన్స్ అద్దరిపోవాలరా. విరాజ్, గతాన్ని మర్చిపోయి ఈ పాటలతోనైనా ఆనందంగా ఉండు నాన్నా. బావే కదత్తయ్య, బావతో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు. విరాజ్, నీకు తెలుసు కదా తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఎంత ప్రెస్టీజియస్ గా షోస్ చేస్తారో. మనకి ఫస్ట్ షోనే వాళ్ళది రావడం చాలా లక్కీ. చిన్నోడా, ఈ షో అయిపోయిన తర్వాత నీ కోసం అందరూ క్యూ కడతారు చూడు. బావ బిగ్గెస్ట్ పాప్ సింగర్ అయిపోతాడు గ్రాని. అలా అంత పేరు తెచ్చుకోవాలంటే మన బ్యాండ్ అంత పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ఓకే విరాజ్, కానీ అర్థమైంది. నాతో పాటు సింగర్ గురించే కదని వరి. అంటే తనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అదే భయంగా ఉంది. అలా ఏం లేదు మధురా, బాగా ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఒకసారి తనకి ఫోన్ చేయి. ఒక్క నిమిషం. అక్క, నువ్వు ఇట్లా పాడితే చాలక్క, మనం ఫేమస్ అయిపోతాం. గిదే ఉందిరా, జస్ట్ హమ్ము చేసిన అంతే. కొంచెం ప్రాక్టీస్ చేసి వాడిందనుకో ధూమ్ ధామ్ గా వాడతా. హలో, ఒక్క నిమిషం. రాక్ స్టార్ విరాజ్ గారు మీతో మాట్లాడతారంట. గట్లనే మేడం, ఇవ్వండి ఇవ్వండి. రాక్ స్టార్ అంట. మాట్లాడు మాట్లాడు. హలో, రాక్ స్టార్ విరాజ్ సార్, నమస్తే సార్. మీతో మాట్లాడడం భలే ఖుషిగా ఉంది సార్. ఇట్స్ ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ వాయిస్ ఎంత క్లియర్గా ఉంది సార్. థ్యాంక్ యూ. మనం కలిసి ప్రాక్టీస్ చేయాలి. సార్ ఎప్పుడు సార్? ఇప్పుడు రమ్మంటారా? నో, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ అయితే ఓకేగా? ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు డైట్ చేయాలి, తెలుసు కదా? డేట్ చేయాలా? అటువంటివి ఏం చేయండి సార్, మాది అసలే పద్ధతి గల కుటుంబం. అట్లయితే నేను రానే రాను. హోల్డ్ ఆన్, నేను డైట్ అని మాట్లాడుతున్నాను, డేట్ గురించి కాదు. అంటే గొంతుకి డైట్. గొంతు జాగ్రత్తగా ఉండడం కోసం చల్లగా ఉండే ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ ఏవి తినొద్దు. గట్లనా సార్? సారీ సార్, సారీ. ఇట్స్ ఓకే. మనకి 5 daysలో ప్రోగ్రామ్ ఉంది. సో కాన్షియస్, కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్డ్గా ఉండాలి. గట్లనే సార్. మన మ్యూజిక్ స్టూడియోకి రేపు మార్నింగ్ వచ్చే. అలాగే సార్, టైం కాడుంటా. అలాగే. అరే చిన్నోడా,
రేపు పొద్దున ప్రాక్టీస్ అంటారా? అవునా అక్క? అయితే 1 మినిట్ ఆగు. తను రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. మన ప్రాక్టీస్ సెటప్ మొత్తం స్టేజ్ సెటప్లా ఉండేలా ప్లాన్ చేయి. స్టేజ్ సెటప్పా? హా, అలా అయితేనే రేపు తనకి స్టేజ్ ఫియర్ పోయి స్టేజ్ మీద మామూలుగా పాడుతుంది. అరేంజ్మెంట్ చేయి. ఓకే విరాజ్. ఇకనైనా ఆ భగవంతుడి దయతో విరాజ్ ఆ మ్యూజిక్తోనైనా ఆనందంగా ఉంటే అంతే చాలు. ఆంటీ, విరాజ్ చాలా బిజీ అయిపోతాడు. ఎంతగా అంటే తన గురించి కూడా తను ఆలోచించలేనంతగా బిజీ అయిపోతాడు. అవునత్తయ్య, ఇంకా బావకి ఏ బాధలు ఉండవు. తన లోకమే మారిపోతుంది. ఏ లోకమైనా వాడలా ఒంటరిగా కాకుండా జంటగా ఉంటే బావుంటుంది. బావ జంటగా నాతోనే బామ్మ ఉండేది. అమ్మా, తాతయ్య, అమ్మా, తాతయ్య, త్వరగా రండి. అబ్బబ్బబ్బా, ఎంతసేపు? అవతల అన్ని పనులుంటే ఇక్కడ నీ గోలేందే? తాతయ్యడి. వస్తున్నానే మనవరాలా. రా 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 తాత, తొందరరా. తాత, నేను రేపు పొద్దున్నుంచే గా పాటల ప్రాక్టీస్కి పోవాలంట. పోన్లేవే, గా పోచమ్మ తల్లి దయ వల్ల నీకంతా మంచి జరుగుతుంది. ఇంకో 5 రోజుల్లో ఏదో షో ఉందంట, దాంట్లో నేను వాడాలంట. బిడ్డ, మస్తుగా ప్రాక్టీస్ చేసి గా షోలో మస్తుగా పాడు బిడ్డ.